దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులో చూడు. హలో ఫ్రెండ్స్, మేమైతే చలివేంద్రం పెట్టడానికి ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. హియర్ కమ్స్ ద హైలైట్స్ ఆఫ్ ఇట్. అయితే చలివేంద్రానికి పాట్స్ తెచ్చుకోవాలని ఒక పాట్ షాప్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ చాలా షేప్స్ అండ్ చాలా దీంట్లో పాట్స్, ఈ మగ్స్ ఉన్నాయి. సో మేమైతే ఒక 650 రేంజ్లో ఒక పెద్ద పెద్ద పాట్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఇవన్నీ చూస్తుంటే కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట. అందుకనేసి ఈ మగ్ అడిగితే 180 రూపీస్ సంథింగ్ చెప్పారు. అండ్ అది పగిలిపోతూ ఉంటాయి. 180 రూపీస్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ అండ్ ఫైనల్గా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. సో మేము టోటలీ 6 పాట్స్ అయితే తీసుకున్నాము. 2 ప్లేసెస్లో పెట్టాలని, బట్ అన్ఫార్చునేట్లీ ఒక ప్లేస్లోనే పెట్టాము. అండ్ ఆ అన్న కూడా ఒకటి ఫ్రీ ఇచ్చారనమాట. పాట్స్ తర్వాత అది అందరికి చలివేంద్రం అని తెలియాలని బ్యానర్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. సో దానికి అక్కడికి వెళ్ళి తీసుకొని అన్నీ వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్గా మన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అదే రోజు ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన కప్స్, గ్లాసెస్ అన్నీ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బటర్ మిల్క్కి వెజిటేబుల్ షాప్కి వెళ్ళి ఫ్రెష్ కొత్తిమీర, అల్లం అక్కడ ఇచ్చాము. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఇంకా నైట్ వెళ్ళి ఆ పట్టలన్నీ తీసుకొని ఆ నీరు మండపాన్ని అయితే ప్రిపేర్ చేయడానికి అన్నీ తయారు చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయాలనేసి ఏం ఆలోచించకుండా వచ్చేసారు. ఆ రాళ్ళంతా మేమే మోసుకొని పోయి మండపం అయితే రెడీ చేసేసరికి కలిసిపోయాం బాగా. ఇలా అనుకొని మళ్ళీ ఇంకా మా వర్క్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడైతే ఫైనల్గా ఇలా తయారైందనమాట. అండ్ ఇక్కడ చూసారా టైము 2:21 అవుతుంది. రేపు పొద్దునే పెట్టేసేయాలి అనే దీంతో ఇంకా మేము అందరం కష్టపడ్డాము. అసలు చేతులు అయితే భలే బొబ్బలు వచ్చేసాయి. బట్ ఏం కాదు, మనం చేస్తుంది మంచి పని అనే ఆ ధైర్యంతో భలే అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా మజ్జిగ కావాల్సినంత క్లీన్ చేసుకొని మిర్చీలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పాట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంక అందరం బయలుదేరేసి మండపానికి వెళ్ళిపోయామన్నమాట. అదే చలివేంద్రం దగ్గరికి. అండ్ అక్కడైతే అందరం కలిసి మంచిగా మజ్జిగ అన్నీ కలిపి, వాటర్ అన్నీ కలిపి అక్కడ పెట్టేసి క్లీన్ చేసేసి అన్నీ చేసుకుంటా ఉన్నామన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఎంత మంచిగా సపోర్ట్ చేశారంటే, లైక్ ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తుంటే చేద్దాం, మనం ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చాలా చేద్దాం అన్నంత బాగా మంచిగా సపోర్ట్ చేశారనమాట. సో ఒకరు వస్తారు, వాటర్ తీసుకొచ్చి ఒకరు పోస్తారు, సో మంచిగా సపోర్ట్ చేశారనమాట మా ఫ్రెండ్స్. ఇది పైన పెట్టు, ఇది కింద పెట్టు, ఇది ఇలా పెట్టుకుందాము పడిపోకుండా ఉంటుంది, ఇది ఇక్కడ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేసి అందరూ ఒక్కొక్క చెయ్యేసి అయితే మంచిగా హెల్ప్ చేశారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ టు బీ దేర్ ఫ్రెండ్. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నామన్నమాట. రిబ్బన్ కటింగ్ చేయడానికైతే అక్కడే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి చేయించామన్నమాట. ఎందుకంటే కొంచెం పెద్ద వాళ్ళతో చేపిస్తే బాగుంటుందని అనిపించింది. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా వాటర్, బటర్ మిల్క్ డిఫరెన్షియేట్ చేయాలని ఒక చాక్ తీసుకొని అక్కడ నేమ్స్ అయితే రాసేసాను అనమాట. ఫ్రీగా వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం గైస్. సో మీకు ఈ అడ్రస్ తెలిసింటది, కేఎల్ఎం పాయింట్. మై ఫ్రెండ్ లివింగ్ ఫైనల్గా పోలీస్ వాళ్ళు వచ్చేసి రిబ్బన్ కటింగ్ అయితే చేసేసి వెళ్ళారనమాట. సో చాలా మంది వచ్చారు, మంచిగా అనిపించింది. అండ్ పోలీస్ రావడంతో పాటు అక్కడున్న షాప్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అండ్ దే ఆల్సో అప్రిషియేటెడ్ అస్. అండ్ ఆ తర్వాత చాలా మంది అక్కడ వచ్చి మజ్జిగ తాగుతూ ఉన్నారనమాట. సో చూడగానే కొంచెం మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. ఓకే, అందరూ దాహం తీర్చుకుంటున్నారు అని. అసలు ఎందుకు పెట్టాలనుకున్నామంటే ఈ చలివేంద్రాన్ని, ఎండలు బయట ఎంత మండిపోతున్నాయంటే ఒక్కొక్కసారి అయితే డిహైడ్రేట్ అయిపోతున్నా నేనే. సో అక్కడ మనం వాటర్ పెడితే ఎవరో ఒకరు తాగుతారు కదా అనిపించింది. ఆ నెక్స్ట్ డే వెళ్ళేసి ఇంకా మళ్ళీ పెయింటింగ్స్తో అయితే వాటిపైన రాసేసామన్నమాట. ఎందుకంటే చాక్తో రాస్తుంటే పాట్స్ అన్ని వైట్గా అయిపోతున్నాయి అనేసి. అండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చి జాయిన్ అయింది, షీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. అండ్ ఇది మా టీం అనమాట. అసలు భలే అనిపించింది. అండ్ దిస్ ఈస్ అవర్. సో ఇలా మన చలివేంద్రం కథ అయితే అయిపోయింది అనమాట. ఈ చలివేంద్రం స్టార్ట్ చేసాక సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాం. అందరికీ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.